డబ్బాలో పులస అని పెట్టు. డబ్బాలో కనిపిస్తుంది చేపలో కంప. స్టార్టింగ్ లో పాడు మైదా పిండి లాగి పిండి కూడా ఎగుతుంది మసాలా. దానికి వెళ్ళిపోతాను. దానికి వెళ్ళిపోతాను. మా ఆదిల్ పట్టినాడు దాన్ని. నువ్వు ట్రై చేస్తావు నువ్వు. చేస్తా ఏడే ఉండరు ఈ క్యాంప్ వేసుకొని. చూడు వెనకాలకి ముందరికి బిందనకి వెనకాలకి రాలేకుండా చూడండి. ఇదే డబ్బా ట్రిక్. ఇప్పుడైతే మనము కంటిన్యూగా ఇప్పుడు ఛానళ్లలో బాటలలో చేపలు పట్టేదైతే మనకు కనిపిస్తా ఉంది. అందుకోసం అయితే మనము రియాలిటీగా మనం బాటలలో చేపలు పట్టచ్చా లేదా అనేది తెలుసుకుందాము. చాలా వరకు మన వాళ్ళు చూడండి ఇప్పుడు ఆ చేపలను అయితే వాళ్ళు లాగడం అయితే జరుగుతుంది. నువ్వు వాటంగా లాగుతాడు. ఇది షూట్ లో ఉన్నది. యూనుస్ ఉంది వెనకాల నుంచి, ఇది ముందర నుంచి చూడండి. రా ఇటు రా చూడు. ఇది ఇట్లా రంపప్పకులు సుమారుగా అంటే అవి చూపించరా. చూడండి ఈ చేపలన్నీ అయితే మా ఊళ్ళో అయితే పట్టడం లేదు. కిందేసి మొత్తం కింద అది పిండి వేసుకో యూనుస్, పిండి వేసుకొని చూపించు. స్టార్ట్ చేసినావా? ఇప్పుడు చూడండి ఒక్క పిడికుడు అంత మాత్రమే, అంత వేసినాడా. ఇప్పుడు చూడండి ఎత్తుకొని పోతారు. ఏ విధంగా వేస్తారు నువ్వు చూపించాడా. చూడు ఆ నీళ్ళు అట్లా ముంచుకోవాలా. ఎందుకంటే బాటలు కొంచెం తొందరగా మునగాలంటే అట్లా మనం నీళ్ళు వేసుకోవాలా. నీళ్ళు వేసుకున్న తర్వాత అది బాటలు అనేది మునిగిపోతుంది. కొంచెం ముందరికి పో, కొంచెం ముందరికి పోయి చూస్తే మనకు చేపలు బాగా కనిపిస్తాయి. అన్ని ఆల్మోస్ట్ అలా అన్ని చెరువుల్లో నీట్గా కనిపిస్తాయి. అంతే, ఇది వేసే విధానం. వంట చేసి చెప్పా ఓకే ఓకే. ఓ అమ్మ చాలా పెద్ద చేప. నాకు ఫోటో కానీ తీసలా. రంపప్పకి మనం చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి, లేకపోతే కుచ్చుకుంటాయి రంప. బాటలు పెట్ట, నాకు ఫోటో కొట్ట. ఫోటో రాదు దాంట్లో. బాటలు ఇది బాటలతో లైటింగ్ రాలేదా. బాటలు నువ్వు పట్టుకో. పోరా నువ్వు కూడా కష్టపడినా పోరా ఆటగాడీడు. ఇవి రంపప్పక్కలు అయితే ఈ గాలాల కంటే ఈజీగా మనము దీనితో అయితే మనం నీట్గా పట్టుకోవచ్చు. చూడండి మన పిల్లలు అయితే పట్టినారు. మనము బాటలు అవన్నీ రెడీ చేసినాము. వేసే విధానం కానీ మీకు నెక్స్ట్ చూపిస్తాము. ఇవైతే పట్టినారు. ఆన్ చేసినావా? చూడండి ఈ విధంగా బాటలను అయితే దగ్గర పెట్టుకున్నాము. సుమారుగా మనము ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లో ఈ మైదా పిండి అనేది వేసుకొని మనం దానిని మెల్లిగా లాక్కుంటాము. వెనకాలకి వచ్చాము. మన పిల్లలు అయితే దీన్ని పట్టుకునే విధానము ఆ విధంగా అయితే పిండి లోపల వేస్తారు. అక్కడైతే సుమారుగా మనకు లోపల నుంచి చిన్న సైజు కనిపిస్తాయి, కానీ బయట నుంచి లోపల నుంచి అయితే కొంచెం పెద్దగా ఉంటాయి. కానీ బయట నుంచి అయితే మనం చూసేదానికి చిన్నగా ఉంటాయి. కానీ ఇవి మనం ఒక 10 చేపలు పట్టుకునే కేజీ అయిపోతాయి. 100 గ్రాములు వస్తాయి ఆ చేపలు. పట్టుకునే కానీ ఈజీగా పట్టుకోవచ్చు. ఈ బాటల్ పద్ధతి చాలా బాగుంది. ఇంకా మిగిలిండేది కదా చూడండి. దీన్ని ఇట్లా చాలా ఓపిక్గా పట్టుకొని ఉంటే ఆ అబ్బాయికి అర్థమైపోతుంది లోపల ఒక చేప అనేది వచ్చింది అని చెప్పేసి. ఆయన క్లోజ్ రేంజ్ లో ఉంటారు. ఉండిన తర్వాత మనకు చాలా ఓపిక్గా ఉన్నామనుకో కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్లో ఈ వేట అనేది కంప్లీట్ అయిపోతుంది. మనం గాలం వేసి దానికి ఎర్రగుట్టి ఇవి అన్ని దానికంటే ఈ బాటిల్ సిస్టమ్ అనేది దీని తయారీ విధానం కానీ మనము ముందర వీడియోలో అయితే మీకు చూపించినాము. ఇంకా ఈ పట్టేది ఇప్పుడు ఆయన ఎంత సపర్గా ఓపిక్గా లాగుతాడో మీరు చూద్దురు. ఆల్రెడీ 2 చేపలు అయితే లాగినారు. తినాయి ఒక 15-20 నిమిషాల్లోనే. నెక్స్ట్ అది లోపలికి పోతాంట్లే మన అబ్బాయి అయితే యూనుస్ లాగుతాడు. చూడండి ఉన్నిలే ఫైల్ అయిపోయినట్టు కానీ పెట్టండి దామట్లే. దీంట్లో అయితే రాలేదు. నెక్స్ట్ చూద్దాం ఎంత మాత్రం పడుతుందో.
ఉండండి. ఇదంతా ఇంకా కంప్లీట్ అయిపోతే ఇంకా బాగుంటుంది. చూద్దాం ఎంత మాత్రం పడతాయో. ఒకటొకటి తినేదానికైతే వస్తూ ఉన్నాయి. చిన్న చేపలు వస్తున్నాయి. మనకి చిన్న చేపలతో అవసరం లేదు. కొంచెం ఏమంటే ఒక 100 గ్రామ్స్ అన్నా ఉండాల. ఆ చేప గాన వచ్చిందనుకో మా అబ్బాయి అనేది లాగేదైతే జరుగుతుంది. ఈ వేట అనేది చేపలు బాగుంటుంది. ఒక్క చేప అయితే అటుకి పోతా వస్తా ఉంది. కొంచెం పెద్ద సైజే ఉన్నాయి యూనస్. పడిపోయిందిరా. చూడండి చాలా చిన్న చేప అయితే దొరికింది మనకు. చిన్న చేప అయితే దొరికింది. కానీ వేటలో చిన్నది పెద్దది అనే తేడా ఉండదు. యాది పడినా కానీ ఆనందం వేస్తుంది. వచ్చేసింది చూడండి. ఈ విధంగా ఉండదు. చూడండి రా, చూడండి దీంట్లో మనకి ఇప్పుడు 2 పడింటే ఒకటి మాత్రము ఇదైంది చూడండి. ఇదే రంపకి రాము. ఇది చూడండి. ఈ సంచిలో అయితే మనము ఇప్పుడు వేస్తున్నాం. పూర్తిగా ఎన్ని చేపలు పడినాయో మొత్తం చూపిస్తాం. ఈ విధంగా అయితే ఈసారి రెండు లాగాలి నేను ఖచ్చితంగా. 2 లాగేలా కొంచెం ముందరికి లాక్కుంటా వస్తాంట్లే. రెండు ఖచ్చితంగా లాగాలి ఈసారి. చూడు ఎంత అద్భుతంగా మనకు రాను టెక్నాలజీ పెరిగి మనకి యూట్యూబ్ ఛానళ్ళల్లో ఏమర్థమవుతుంది, మనకు వేరేటి షేర్ చేసుకునేది కానీ మనకు మంచి సదుపాయం. ఇప్పుడు గాలాలతో ఎర్రలు దొగల్లా, మళ్ళా కట్టి రెడీ చేయాల, ఇవన్నీ పంచాయతీలు ఉంటాయి. దీనికి ఏం లే, ఒక బాటలకు తాడు కట్టుకోండి, ఆటోమేటిక్గా ఇట్లాంటివి ఆ చెరువులోనైనా దొరుకుతాయి. ఈజీగా అనేది పట్టుకోవచ్చు. ఈసారి మళ్ళీ ఫుల్గా కుప్పగా వచ్చేసినాయి చేపలు, అయితే ఫుల్గా వచ్చేసినాయి. చూద్దాం ఈసారి ఎన్నైతే మనకు డబ్బాలు వస్తాయో. కొంచెము చాలా ఓపిక ఉండాలి దీనికి. చూడు ఎగిరేది కానీ జరుగుతుంది. బాగా తేటగా కనిపించేదానైతే మనకు బాగా మంచిగా వర్కౌట్ అనేది అయితే అవుతుంది. వచ్చినా లేదా పట్ల చూడు, ఈ రెండు లాగినాడు చూడండి. 2 అయితే మన దానికి 2 లాగేసినాడు చూడండి. ఫోటో కానిది యూజ్ చూడండి. 2 అయితే లాగినారు చూడండి. దీంట్లో ఒకటేసారి 2 చేపలను అయితే లాగినారు. చెప్పినట్లే చేసినాడు మన యూనస్, మంచి ఆటగాడు. ఎదుకోపలా సంచి ఆపోజిట్ పడిపోయింది. కానీ ఏం చేస్తాడో చూద్దాము. దాదా మా అంగల్లో ఉంటాడు, దాదా వీణ. చూద్దాము ఈ అబ్బాయి ఏమన్నా బాగా లాగుతాడా లేదా. ఒకటి లాగితే ఒకటి లాగకుండా ఎర్రలు గుట్టుకుంటా ఆ విధంగా చాలా ఇబ్బంది పడతాను. మేమే ఇద్దరం వచ్చి మేము వేట ఆడతాను. ఏ విధంగా ఉండింది ఈ వేట? అవన్నీ తెచ్చేస్తా అంటే ఈ చేపలు తినలా. ఈ తిండి మాకు సరిపోలేదు అన్నాలకు మేము వేరే ఇది యూట్యూబ్ లో చూసినాం. అంటే ఈ చేపలు తినలా, ఈ తిండి మాకు సరిపోలేదు అన్నాలకు మేము వేరే ఇది యూట్యూబ్ లో చూసినాం. మేము ఈ యూట్యూబ్ లో చూసినప్పుడు మాకు మామ ఫోన్ చేసి వాట్సాప్ లింక్ పెడతాను, ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి చూస్తే ఇదే షాక్. నేను ఈ బాటలు భలే ఉంది ఇది ప్రాసెస్ అని దీన్ని ఫాలో అవుతున్నాం. ఇప్పుడు అది బాటలు కానీ మేమే సొంతంగా క్రియేట్ అయితే చేసినాము. చేసి మనము ఇప్పుడైతే లైవ్ లో అయితే మీకు పట్టేది కానీ చూపించినాం కదా. మాకైతే ముందు ఎర్రలు కుట్టి అదంతా గలీజ్ అంతా కుట్టి మా చేతులతో కుట్టి మరి ఆడ వేస్తానే కానీ భోజనం చేసే ఇంటికి భోజనం కానీ చేయలేము. ఆ విధంగా ఉండింది ఎర్రలు అనేది. ఎర్రలు వచ్చి వేసిన తర్వాత అవి తినేసి వెళ్ళిపోతా అంటే కడుపు కలిపోతాండ. ఇంతగా కష్టపడి తొగి ఆ ఎర్రలు ఈ విధంగా ఇది ఏమి చాదరాణాలు కూడా పట్టేది, ఏమి ఇబ్బంది ఏం లే. మీకేం అట్లా అంతా ఎక్స్పోర్ట్ లో పెద్ద ట్రైనింగ్ ఏం అవసరం లేదు. అట్లా వేయడము అట్లా తీయడం ఎంత మీరు చూస్తాను సింపుల్ గా ఉంటుంది. చాలా సింపుల్ గా ఉంటుంది.
మనకు అక్కడ కనిపిస్తానే కానీ ముందు అయితే పట్టేదానికి కష్టంగా ఉండింది. ఇప్పుడు ఈ బాటల్ సిస్టమ్ అయితే ఎక్సలెంట్ గా ఉండదు. ఇది నిజంగా చూడండి, మా వాళ్ళు 3-4 లాగేది చూడండి. చూడండి రా దాదా, తోయి దాదా, ఎందుకు భయపడతాండావు? రారా, ఇది చూడండి, చూడ ఎంత వాళ్ళు ఆగుతాండారు అనుకుంటాండము. ఎక్స్పర్ట్ల అవసరం లేదు ఈ బాటల్లో. చిన్న పిల్లలు 5వ క్లాస్ పిల్లలు కానీ పట్టేస్తారు. దాదా చూడు, సంచిదా పిండి, మైదా పిండి బెస్ట్ ఆప్షన్. చూడు 5 పట్టినారు, 2, 3, 5 కాలానికి ఒకటి అయితే కష్టము. ఇట్లాంటిది చూడండి, పెద్ద గాలాలకు ఒక ఎర్ర వేస్ట్ అయిపోతుంది ఒకటి వచ్చే గుడికి. అవుతుందా కాదా అవి కానీ మనం చెప్పలేము. చూడండి ఏం లే, మసాలాకు నూరుకోమన్నాము ఇందులో సక్సెస్ఫుల్ గా అయితే ఇది విజయవంతంగా ఈ బాటల్ సిస్టమ్ అయితే ఎవరు కనిపెట్టినారో ఏమో, నిజంగానే వర్క్ అవుతుంది. మీరు నమ్మండి అంతే, మీరే ట్రై చేయండి, మీకే అర్థమైపోతుంది. చూస్ చేసి డబ్బా, మెయిన్ డబ్బా, 2 నెట్లు పూరి ఇట్లా కట్టుకోవాలి. ఈ విధానంగా కట్టుకుని మైదా పిండి వేసుకుంటే మైదా పిండి నెట్లు, మళ్ళా మసాలా మసాలా ఇంట్లో చెప్పేయచ్చు, మసాలా నూరేయండి చెప్పి వచ్చాయన. మనకు తెలీదు స్టార్టింగ్ లో మనకి పడతాయో లేదో, మనం గానీ ఎక్స్పెరిమెంట్ మాత్రమే చేసినాము. తర్వాత డబ్బా బారేయకూడదు, అది లక్ష్మీదేవి టైప్ లో అది చినిగిపోయినా మళ్ళీ దాంతో పెట్టేది. వేటగాడు మెయిన్ వేటగాడు. మేమంతా చెరువు చూపించండి, చూడండి ఎంత మంది ఉన్నా గానీ మనకే పడినాయి. చూడండి మనకే చూపించా వాళ్ళు ఆడ కొంచెం పెద్ద సైజ్ వచ్చేట్టుగా వెయిట్ చేయండి. ఏదో ఒకటి బట్టలు అనుకోద్దండి. చూడు చూడు వాళ్ళకి తెలుసా నీళ్ళు ముంచుకునేది అవంతా. ఇంక వాళ్ళకి రొటీన్ మనం చెప్పాను. నేను కొంచెం పెద్దగా రాని ఈయన ఎర్రల్లో ఎక్స్పర్ట్. ఇప్పుడు ఎర్రలు ఇసి పెట్టేసి నీళ్ళు కొన్ని ముంచుకోలేము. ఎక్కువ వేసే బాగా మునగల్లా. చెప్పు ఏడొచ్చి పడతాను అట్లుంటుంది బాబంతా. చాలా వచ్చేస్తాను కేజీ పెట్టుకోవచ్చు అయితే ఒక బాటలు ఎత్తుకొచ్చుకొని. అద్దో ఇది చూడండి, గాలాలు ఎత్తుకొని వచ్చినారు చూడండి హిందీ వాళ్ళు. అద్దో మా వాళ్ళు విజయవంతంగా లాగుతున్నారు. చూడు గాలము ఆ పక్క ఎత్తే ఈ పక్క వేసి పాపము చిన్నది పాపము పడింది. మా పిండి వల్లే పడింది అది కానీ. ఓహో మైదా పిండి అయిపోయిందన్నీ కానీ దాదాపు 2-3 కొట్టేసా. అట్లే కొమ్మరిచ్చాయి ఇంక అది అన్నీ కింద వేసేయ నాకు కనిపిస్తాయి కదా. డబ్బా మహిమ అంతా తాబీజ్ మహిమ మాదిరి ఈ డబ్బా మహిమ. చూడండి మొత్తం ఏం చెయ్యి మొత్తం ఎంచు ఎన్నున్నా ఎంచమ్మా.
9, 10, 11, 12, 18, 19, 20, 21, 34 అయితే మనము డబ్బాలో విజయవంతంగా పట్టినాము. చూడండి ఎగరతాండి. చూడండి ఇది బాటలు. ఒకరోజు కేవలం అర్ధగంట సమయం. అయ్యో డబ్బా మెయిన్ డబ్బా